నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. 1,00,000 కోట్ల పెట్టుబడితో అమరావతి పునర్నిర్మాణ పనులకు మరో 2-3 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా మనం చూసాం, విశాఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావడం, 2,00,000 కోట్ల పెట్టుబడితో అక్కడ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కు ఆయన శంకుస్థాపన చేయడం. మరి విశాఖలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే విశాఖలో భూములన్నీ ఊడ్చేస్తున్నారు అని చెప్పి మరోపక్క వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తూ ఉంది. మరి నిజంగానే విశాఖలో అలాంటి పరిస్థితి ఉందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల్లో విశాఖలో ఎంత అభివృద్ధి జరిగింది? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ 5 ఏళ్లలో విశాఖలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. శ్రీనివాస్ గారు, మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలు చేపట్టాక విశాఖకు రోజుకొక కంపెనీ పెట్టుబడి పెట్టడానికి రావడం మొన్నటి వరకు వార్తలు విన్నాం. ఇప్పుడు గ్రౌండ్ అవుతూ ఉన్నాయి కూడా. ఈ తాజాగా గూగుల్ కూడా రాబోతుంది అని కూడా మనం వింటమైతే జరిగింది. సో ఇంత జరుగుతుంటే కంపెనీ పేరు చెప్పి విశాఖలో భూములు కొల్లగొడుతున్నారు, విశాఖను మొత్తం ఊడ్చేస్తుంది టీడీపీ చంద్రబాబు గారు అని చెప్పి వైసీపీ బాగా ప్రచారం చేస్తోంది అదే పనిగా. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు నేను చెప్పినట్టు మరి నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? 10 నెలల్లో విశాఖకు వచ్చిన పెట్టుబడులు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లలో విశాఖకు వచ్చిన పెట్టుబడులు ఎంత? 10 నెలల్లో చంద్రబాబు క్యాబినెట్ దగ్గర 8 లక్షల కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు చేసుకున్న నేపథ్యం. అటు లోకేష్ బాబు అమెరికా పర్యటన కానీ, అక్కడ ఐటీ సినర్జీ సర్వ్ సదస్సుకు ఆయన హాజరవ్వటం, అక్కడ ఒక 2,500 మంది పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీలు, వీళ్ళందరితో ఏది గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, మొత్తం దిగ్గజ సంస్థలు అన్నమాట. అమెజాన్ వెబ్ సర్వీసెస్ దగ్గర నుంచి ఆ ఐటీ సినర్జీ సర్వ్లో ఆయన భేటీలు, తర్వాత దావోస్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత ఐటీ మంత్రి లోకేష్ పర్యటన, దావోస్లో జరిగిన ఒప్పందాలు, అక్కడ బిల్ గేట్స్తో భేటీ, గూగుల్ క్లౌడ్తో ఒప్పందం, ఇవన్నీ కూడా ఇవాళ విశాఖపట్నంలో పెట్టుబడుల వరద వెల్లువెత్తుతోంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా విశాఖ, డేటా సిటీగా విశాఖ, ఏది అటు ఇంతకుముందు ఏంటి ఐటీ హబ్గా విశాఖ అనుకునేవాళ్ళం, దాని ఒక ఆర్థిక రాజధాని అనేవాళ్ళు. ఎకనామిక్ క్యాపిటల్గా ఉన్నటువంటి విశాఖపట్నం ఎలా నీకు ఇవాళ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ హబ్గా మారుతోంది. మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్నే ఒక డేటా లేక్గా చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పం. అంటే డేటా సెంటర్లు అక్కడ విపరీతంగా వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ నీకు విద్యుత్, నెక్స్ట్ అక్కడ నీళ్లు, వాటర్ అన్నమాట. డేటా సెంటర్ పెట్టాలంటే మనకు కావాల్సింది ముఖ్యంగా భూమి, తర్వాత నీకు వాటరు, పవర్ ఉండాలి, విద్యుత్. ఇవాళ అక్కడ పుష్కలంగా ఉన్న నేపథ్యంలో మానవ వనరులు, ఏది స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇవాళ విశాఖపట్నంలో. మొత్తం విశాఖ బేస్డ్గా 10 నెలల్లో జరిగిన అభివృద్ధి చూస్తే మైక్రోసాఫ్ట్ వస్తుంది అక్కడికి, గూగుల్ వస్తుంది అక్కడికి. ఇప్పుడు మీరు అన్నది అదే, ఏది గూగుల్ క్లౌడ్ అసలు 2 లక్షల కోట్లతో మరి అక్కడ మనం చూసాం ఏంటి ఎంఓయూలు కుదుర్చుకున్న విధానం. ఇప్పుడు ఈ వచ్చిన 8 లక్షల కోట్లలో సగం ఉత్తరాంధ్రలోనే, దగ్గర నీకు 4 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్కి ఇవాళ అయిపోయాయి సంతకాలు. వాటిల్లో ఎంత గ్రౌండ్ అవుతాయని అడిగావు. జనరల్గా ఎంఓయూస్ కుదుర్చుకున్న దాంట్లో గ్రౌండ్ అయ్యే పర్సెంట్ కనుక చూస్తే నాకు తెలిసి 42 to 47% గ్రౌండ్ అవుతున్నాయి గత ట్రాక్ రికార్డు పాతయి కనుక చూస్తే. అంటే ఇప్పుడు ఈ వచ్చినటువంటి 8 లక్షల కోట్లలో నీకు 4 లక్షల కోట్లు పెట్టుబడులు గ్రౌండ్ అయినా చాలు కదా. నీకు దగ్గర అక్కడే 4 లక్షల మందికి ఉపాధి. ఇప్పుడు విశాఖపట్నంలో 4 లక్షల కోట్లు ఎంఓయూ చేసుకున్నది, అందులో 2 లక్షల కోట్లు గ్రౌండ్ అయినా నీకు 2 లక్షల మందికి అక్కడ నీకు ఉపాధి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈరోజు మనం చూసాం ఏంటి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. గతంలో ఏంటి అసలు పెద్ద ఉద్యమం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దగ్గర అమరావతి ఉద్యమానికి దీటుగా అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, వీళ్ళు టెంట్లోనే వాళ్ళు టెంట్లోనే, వీళ్ళు ఒక 1500 రోజులుగా వీళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళు 1453 రోజులుగా వాళ్ళు రోడ్డు మీదే. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విశాఖ ఎయిర్పోర్ట్లో దిగితే స్టీల్ ప్లాంట్ కార్మికులు వచ్చారు, సార్ ఒకసారి మా టెంట్ సందర్శించండి, మీరు మాట్లాడండి, వాళ్ళని సంఘీభావం చెప్పండి అంటే
స్టీల్ ప్లాంటా, అది ఎక్కడ అన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అసలు ఈయన గురించి ఒక సీక్రెట్ బయటపెట్టాడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఏది, ఆయన ఫస్ట్ చీఫ్ సెక్రటరీ. అప్పుడు ఇదే అమరావతిని చంపుదాం అనుకున్నప్పుడు, అమరావతిని 3 ముక్కలు చేసి 3 రాజధానులు చేసి ఒకటి విశాఖపట్నంలో పెడదాం అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, సుబ్బన్న అక్కడ స్టీల్ ప్లాంట్ భూముల్లో పెడితే పోద్ది కదా క్యాపిటల్ అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడంట. అసలు నేను ఇంతమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను, దగ్గర ఎంతమంది దగ్గర చేశాడు ఆయన, ఒక 9 మంది దగ్గర చేశాడు. ఎవరు, సుబ్రహ్మణ్యం గారు. అంత సీనియర్ మోస్ట్ ఐఏఎస్ కంగు తిన్నాడు. అసలు ఆయన ఈయన దగ్గర ఎందుకు చేరాడు? ఇతనేదో యువకుడు, కొంచెం బాగా చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, చంద్రబాబుని మించి పరిపాలన చేస్తాడేమో అనే భ్రమంలో ఆయన దగ్గర జాయిన్ అయితే దడుచుకున్నాడు. స్టీల్ ప్లాంటు అదేంటి, త్యాగాల ఫలితం. రైతులు అక్కడ భూములు త్యాగం చేయడం కాదు, ప్రాణాలు త్యాగం చేశారు. విశాఖ హక్కు అది. ఏది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఒక పెద్ద ఉద్యమం అన్నమాట. తెన్నేటి విశ్వనాథం, భాట్టం శ్రీరామ్మూర్తి, అసలు ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా చచ్చిపోయారు అప్పట్లో, వరంగల్ ఆ ప్రాంతంలో కూడా. అట్లాంటి సెంటిమెంట్ స్టీల్ ప్లాంటు వాజ్పేయి హయాంలో నిధులు వచ్చాయి దానికి. తెలంగాణలోనేమో సింగరేణి మైన్స్, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో. ఇటు సింగరేణి ప్రైవేటీకరణ ఆపింది ఆయనే. కేంద్రం నుంచి నిధులు తెచ్చాడు, ప్రత్యేకంగా సింగరేణిని లాభాల బాట పట్టించాడు ఫస్ట్ టైం. అప్పుడు హిస్టరీలో సింగరేణి ఆయన టైంలో ప్రాఫిట్స్లోకి వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి అప్పుడు వాజ్పేయితో నిధులు తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళా ఎంత వచ్చింది, నిన్న మోడీ 3.0లో నీకు దగ్గర 13,500 కోట్లు ఇచ్చారు. ఒకసారి 1,500 కోట్లు రిలీజ్ చేశాడు, ఒకసారి 12,000 కోట్లు ఇచ్చాడు. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ నీకు 2 ఫర్నెస్లు నీకు 98% వస్తుంది. ప్రొడక్షను 98% తెస్తున్నారు 2 ఫర్నెస్ల్లో. అదే జగన్ టైంలో ఒక ఫర్నెస్ ములుగుతా నడిచింది, రెండోది అసలు మూసేశారు. ఇప్పుడు రేపొద్దున 3rd ఫర్నెస్ కూడా ఓపెన్ అవుతుందంట. అంటే అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటు డేటా సెంటర్, మరోవైపు స్టీల్ ప్లాంట్, అన్ని విధాల ఇవాళ ఉపాధి గమ్యస్థానంగా, ఎంప్లాయ్మెంట్ హబ్గా, ఉత్తరాంధ్ర వలసలని అరికట్టడమే లక్ష్యంగా. ఉత్తరాంధ్ర అంటే నీకేంటి పేరు, వలస. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో నువ్వు ఏ అపార్ట్మెంట్ దగ్గరికి పోయి నువ్వు అక్కడ ఉన్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి మీ దేవురు అని అడిగావనుకో, శ్రీకాకుళం అంటాడు. అంటే అట్లా అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ వలసలు, ఇక్కడ ఉపాధి పొందుతూ పిల్లల్ని చదివించుకుంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వెనక్కి వస్తున్నారా? ఎవరైతే అక్కడ ఉపాధి లేక వలసపోయారో వాళ్ళంతా స్వస్థలాలను తీసుకురావడమే నా యొక్క లక్ష్యం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 10 నెలల్లో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఆయన ప్రయత్నాలు. భోగాపురం ఎయిర్పోర్టు కంప్లీట్ అయిపోతారు. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో భోగాపురం ఎయిర్పోర్టు నత్తనడకన 30% ములుగుతా కంప్లీట్ చేయడానికి నానా పాటలు పడ్డాడు. ఇప్పుడు ఈ 10 నెలల్లోనే నీకు భోగాపురం ఎయిర్పోర్టు నీకు దగ్గర 75% కంప్లీట్ అయింది. భోగాపురంలో స్కామ్స్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి హయాంలో దాని చుట్టూ భూముల ఆక్రమణ, జవహర్ రెడ్డి అదేదో పెద్ద స్కామ్. అసలు మూర్తి యాదవ్ గందరగోళం చేశాడు. అప్పుడు ఆయన సీఎస్గా ఉంటూ జవహర్ రెడ్డి ఆయన మేనల్లుడు ఆయన కొడుకు అక్కడ ఎలా కబ్జాలు చేశారు, ఎట్లా ఫ్రీ హోల్డ్ పెట్టారు, రైతుల్ని తక్కువ ధరకి ఎలా కొనేసుకున్నారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవ్వటమే కాదు, ఏడాదిలోపు అది కంప్లీట్ చేయాలని మొత్తం అసలు దానికి కనెక్టివిటీ ఒక 13-14 రోడ్లు విస్తరిస్తున్నారు. అంటే ఉత్తరాంధ్ర అనేది ఇవాళ ఒక స్వర్గధామంగా, ఒక ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా, ఏంటి అక్కడ ఒక అవకాశాల స్వర్గధామం, హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటూ ఇవాళ పారిశ్రామికవేత్తలంతా ఎందుకు దానికి ప్రిఫర్ చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి వసతులు, అక్కడ ఉన్నటువంటి అటు తీర ప్రాంతం కావచ్చు, ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తోంది, నీకు అక్కడ చక్కటి విద్య వైద్య అవకాశాలు ఉన్న నేపథ్యంలో పారిశ్రామికవేత్తలందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ వైజాగ్ ఇస్తున్నారు. ఇప్పుడు గూగుల్ వస్తున్నా, మైక్రోసాఫ్ట్ వస్తున్నా, నీకు ఇంకా విశాఖ ఏ విధంగా ఉంటుందో చూడండి.
అయితే సార్ మనం చూసాం ఉత్తరాంధ్రలో మొత్తం క్లీన్ స్విప్ చేసేసింది. సో ఉత్తరాంధ్రలో మళ్ళీ వైసీపీ పాగా వేసే పరిస్థితే లేదు. సో ఈ నేపథ్యంలో మరి దాని నుంచి ఏమైనా బయటపడేందుకు ఈ విష ప్రచారాలు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అనుకోవచ్చా? అండ్ ముఖ్యంగా కంపెనీల పేరు చెప్పి కూటమి అక్కడ భూములను కొల్లగొడుతుంది అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. సో అసలు నిజంగా భూముల విషయానికి వస్తే వైసీపీ వాళ్ళు అప్పట్లో చేసిన కబ్జాల్లో వాళ్ళకి ఇప్పుడు గొడవలు వచ్చి పార్టీ నుంచి కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన రిషికొండ ప్యాలెస్లోనే అన్ని కోట్లు పెట్టి భవనం కూడా కట్టారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు అసలు ఉత్తరాంధ్ర గురించి విశాఖ గురించి మాట్లాడే హక్కు ఉందా? ఈ విధంగా అక్కడ అభివృద్ధిని వీళ్ళు తప్పుదోవ పట్టిస్తూ ప్రచారం చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి చాలా ఉత్తరాంధ్రలో చాలా భూములు చాలా సంస్థలకు కేటాయించాడు, డౌటే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేటాయించిన భూముల విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పటిదాకా డివిఎస్ గారు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పారు. గూగుల్ క్లౌడ్కి వాళ్ళకి ఇవ్వటం, లేదు టీసీఎస్కి ల్యాండ్ ఇవ్వటం, ఉర్సా క్లస్టర్స్కి ల్యాండ్ ఇవ్వటం, ఇటువంటివన్నీ కూటమి ప్రభుత్వం చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ల్యాండ్ ఇచ్చాడు. మరి అది కూడా తెలుసుకోవాలిగా మనం. ఎవరికి ఇచ్చాడు అంటే రాజశేఖర్ రెడ్డి వాళ్ళ చెల్లెలు ఒక ఆమె ఉంది, విమలమ్మ అని. ఆమెకి ఒక ట్రస్ట్ ఉన్నదన్నమాట, అంటే క్రైస్తవ మిషనరీ ఒకటి ఉంది. ఆమెకి ల్యాండ్ ఇచ్చాడు. దాదాపుగా ఒక 60-70 ఎకరాలు ఇచ్చాడు ఆ క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి. క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడమే కాదు, హిందూ మతాన్ని కూడా, ఆయన హిందూ మతానికి కూడా ఉద్ధారకుడు కదా జగన్మోహన్ రెడ్డి. అందుకని ఏం చేశాడు అంటే విశాఖ శారదా పీఠానికి ల్యాండ్ ఇచ్చాడు. చాలా చీప్లో చాలా ల్యాండ్ ఇచ్చేశాడు. ఈయన ముఖ్యమంత్రి కావడానికి ఆయన కారణం. అంటే ఈయన మతం మారినట్టు అది ఇది పిక్చరైజ్ చేసి ఆ ఫోటోలన్నీ రిలీజ్ చేసి ఎలక్షన్ల ముందర జగన్మోహన్ రెడ్డి క్రైస్తవం నుంచి హిందుత్వానికి మారినట్టుగా పిక్చర్ ఇచ్చిన వ్యక్తి శారదాపీఠం ఆయన. అందుకని ఆయనకి ల్యాండ్లు ఇచ్చేశాడు. ఇంకా పోతే విజయసాయిరెడ్డి డాక్టర్కి ఇచ్చాడు చాలా ల్యాండ్స్. ఇస్తే మొన్న హైకోర్టు ఆర్డర్ తోటి మొత్తం అన్ని పీకేశారు. కొండ రాసి ఇచ్చేశాడు. ఇక్కడ మనం అప్పటి సిఎస్ జవహర్ రెడ్డి గురించి డివిఎస్ గారు చెప్పారు. మొత్తం అంతా దాన్ని అంతా కబ్జా పెట్టడం, అంతా ఆక్యుపై చేయడం ల్యాండ్స్. విజయసాయిరెడ్డి సొంతగా ఏమేం పనులు చేశాడో అక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన శాంతిని అడిగితే తెలుస్తుంది. ఆ అమ్మాయికి ఇప్పటివరకు సస్పెన్షన్లోనే ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నది. ఆ అమ్మాయి కూడా మొత్తం అన్నీ చెప్తుంది. విజయసాయిరెడ్డి ఎంతెంత ల్యాండ్లు దోచాడు, ఎండోమెంట్స్ ల్యాండ్స్. తర్వాత వైవి సుబ్బారెడ్డి ఆ ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా ఉండి ఏం చేశాడనేది, ఎన్ని రకాల ల్యాండ్ భూ కబ్జాలు ఎట్లా చేశాడనేది అది కూడా క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది. అందుకని ఇదొక మాఫియా లాగా మొత్తం విశాఖపట్నాన్ని మేము రాజధాని చేస్తాము, ఆర్థిక రాజధాని చేస్తాం, అంటే పరిపాలనా రాజధాని చేస్తామంటే అందరూ నిజం అనుకున్నారు. పరిపాలనా రాజధాని అంటే ఇది, ఈ మాఫియా కింగుల్ని దించటం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ముందర విశాఖపట్నం మీద ఎప్పటి నుంచో కన్నుంది. అందుకనే వాళ్ళ అమ్మని అక్కడ పోటీకి పెట్టాడు. వాళ్ళ అమ్మ ద్వారా పాగా వేద్దామని ప్లాన్ చేశాడు. కూతుర్లా ఓడిపోయింది. అప్పటి నుంచి ఈయనకి మనసులో రగిలిపోతుంది, మనం విశాఖపట్నాన్ని కబ్జా పెట్టాలని. అందుకని ఈ ల్యాండ్ అలాట్మెంట్లు ఇవన్నీ చేసుకొని మేనత్తను దించాడు, చిన్నానందించాడు, నీడ ఎవరు సాయిరెడ్డిని దించాడు. అందరూ మొత్తం వీళ్ళ ఈ గ్యాంగులకి ఇవన్నీ. ఆ విజయసాయిరెడ్డి గ్యాంగ్ ఏమో నెల్లూరు గ్యాంగ్ కదా, వాళ్ళకి వైజాగ్ తోటి ఏం పని. సుబ్బారెడ్డి గ్యాంగ్ ఏమో ఒంగోలు గ్యాంగ్ కదా, వాళ్ళకి వైజాగ్ తోటి ఏం పని, ఉత్తరాంధ్రతోటి వాళ్ళకి ఏం పని. జగన్మోహన్ రెడ్డి అంటే పులివెందుల గ్యాంగ్, ఆయనకి ఏం పని అక్కడ, వాళ్ళ అమ్మ అంటే పులివెందులు అనుకో, ఆమెకేం పని అక్కడ ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డికి బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, మైనింగ్ ఉంది. దానికి సంబంధించి ఆ లెక్కలు డొక్కలు తేల్చుకోవటంలో చాలా బిజీగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి.
అందుకని మొత్తం అక్కడంతా కబ్జా పెట్టాలి, మొత్తం అంతా ప్లాన్ చేసుకున్నాడు. వాళ్ళ నాన్న టైంలోనే అక్కడ బాక్సైట్ ఖనిజ నిక్షేపాలని తవ్వకం మొదలుపెట్టారు. ఫ్యామిలీ మొత్తం అక్కడ దిగి నంజుకు తింటున్నారు, అక్కడ ల్యాండ్స్ తిన్నారు మొత్తం. ఇప్పుడు ఉప్మా లాగా తిన్నారు, ఫ్యామిలీ ఉప్మా తిన్నట్టుగా. ఇప్పుడు ఆ ఫేజ్ అయిపోయింది. ఆ ఫేజ్ అయిపోయి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా కొంచెం దయా దాక్షిణ్యం ఉండాలి. వాళ్ళు శుభ్రంగా తింటున్నారు కదా, ఊరుకోవాలి కదా. ఈయన వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్కి డెడ్ లైన్ పెట్టేశాడు. ఆ మొత్తం ఇప్పటికి 75, ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు 75% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. అది మొత్తం 2026 డిసెంబర్ కల్లా అది స్టార్ట్ అయిపోతుంది. అది స్టార్ట్ అయిపోవటమే కాకుండా విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళటానికి సముద్రం ఒడ్డు నుంచి ఒక సపరేట్ రోడ్ వేసేయండి, విశాఖపట్నం డిస్టర్బ్ కాకూడదని చెప్పేసాడు ఈయన. ఆ రోడ్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. అంటే ఒక అరగంటలో ఆ గంటలో విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు అక్కడ అది ఈ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ దించుతున్నాడు. మొత్తం అన్ని గూగుల్ క్లౌడ్, టీసీఎస్ వాళ్ళైతే వాళ్ళు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసి వాళ్ళు క్యాంపస్ పెడుతున్నారు అక్కడ. మొత్తం ప్రపంచం మొత్తం సాఫ్ట్వేర్ రెసిషన్లో ఉన్నది. మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ లే ఆఫ్లు ప్రకటిస్తూ ఉన్నాయి, ఉద్యోగాలు పోతూ ఉన్నాయి చాలామందికి. మరి విశాఖపట్నంలో ఇప్పుడు ఉర్సా క్లస్టర్స్ ఉంది, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో మాస్టర్ వాళ్ళందరూ కూడా. వాళ్ళు వచ్చేస్తున్నారు, గూగుల్ వాళ్ళు అక్కడ క్యాంపస్ స్టార్ట్ చేస్తున్నారు, టీసీఎస్ క్యాంపస్ వచ్చేస్తున్నది. ఇవన్నీ వచ్చేసిన తర్వాత వచ్చేస్తే ఆల్రెడీ గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నీకు మొత్తం నేను కొట్టేయాల్సిన ల్యాండ్లన్నీ ఈ చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ కంపెనీలకి ఇస్తున్నాడు. మైక్రోసాఫ్ట్కి ఇస్తున్నాడు, గూగుల్కి ఇస్తున్నాడు, టీసీఎస్కి ఇస్తున్నాడు. ఎంత కడుపు మండుతుంది జగన్మోహన్ రెడ్డికి. ఎంత మనం కూడా జగన్మోహన్ రెడ్డి బాధను అర్థం చేసుకోవాలి. అంటే నా ఇడ్లీ వాళ్ళు లాక్కుంటున్నాడు, ఉప్మా జగన్మోహన్ రెడ్డి తినాల్సిన ఉప్మాని వాళ్ళు లాక్కుంటున్నారన్న బాధ. ఆ బాధతోటి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ పార్టీ వాషౌట్ అయిపోయింది, ఎవడూ లేడు. ఆఖరికి పెద్ద పెద్ద తురుమ్ ఖాన్ లాంటి లీడర్లు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావే ఓడిపోయారు అక్కడ. తమ్మినేని సీతారాం ఒక అరగంట కళ్ళు మూసుకుంటే చంద్రబాబు నాయుడిని వేసేస్తానన్న తమ్మినేని సీతారాం కూడా ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. మొన్న ఏదో మీటింగ్కి వచ్చాడు, ఏదో వణుకుతూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ధర్మాన ప్రసాదరావు అంటే ఒకటి గుర్తొచ్చింది, మీరు పర్మిషన్ ఇస్తే. ఏదో మీటింగ్లో మాట్లాడుతా ధర్మాన ప్రసాదరావు ఏమన్నాడంటే, వాడెవడో కడపాడు సుబ్బారెడ్డి అంట, వాడు వచ్చాడు ఇక్కడికి, వాడికి ఇక్కడేం పని అన్నాడు, వాడు ఇక్కడికి వచ్చి భూములు నాయంటున్నాడు. అట్లా అన్న వ్యక్తి అతని కింద పని చేసుకున్నాడు. మొత్తం అంత భూములన్నీ వాళ్ళకి అప్పగిచ్చేశారు. అంటే విశాఖపట్నానికి నిజంగా అంటే మామూలుగా అంతకు ముందర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని టూరిజం హబ్గా చేద్దాం అనుకున్నాడు. పర్యాటక రంగానికి హబ్గా చేద్దామని ఆయన ప్లాన్ చేశాడు. ఎందుకంటే టూరిజం నుంచి అంటే సర్వీస్ సెక్టార్ నుంచి గ్రోత్ రేట్ రావాలి అంటే విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసుకొని చేద్దామని చెప్పి ఆయన ప్లాన్ చేశాడు. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో టూరిజంతో పాటు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలని ఆయన ఎప్పటి నుంచో ప్లాన్ వేశాడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. శ్రీకాకుళం మొత్తం ఇండస్ట్రియల్ హబ్గా చేయాలని, విశాఖపట్నం మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండాలని, ఈ విధంగా మొత్తం అంతా ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి కోసం ఆయన 2014 నుంచి 2019 వరకు ఆయన చేసిన పనే అది. ఆ ప్లాన్ అంతా చెడగొట్టాడు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు వేసిన 2014 నుంచి 2019 వరకు వేసిన ప్లాన్ రెడీగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు రాగానే టకటక ఇంప్లిమెంట్ చేసేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి లాగా అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీల కోసం మిలీనియం టవర్స్ కూడా కడితే దాన్ని అందులో నుంచి అన్ని కంపెనీలను ఎళ్ళగొట్టేసి బూజులు పెట్టేలాగా చేశాడండి. ఎంత విలువైన ఆ మిలీనియం టవర్స్ని పాడుపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు విశాఖపట్నం మొత్తం కళకళలాడుతున్నాడు. స్టార్టప్ విలేజ్ మూసేశాడు. స్టార్టప్ విలేజ్, స్టార్టప్లు ఉన్నాయి, ఇంక్యుబేషన్ సెంటర్ అంటే అర్థం కాని జగన్మోహన్ రెడ్డి దాన్ని మూసేశాడు.
మొత్తం అసలు విశాఖపట్నం అసలు ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందాలి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అక్కడికి వచ్చి ఉండాలి, పోటీ పడుతుండాలి. బెంగళూరు, హైదరాబాదు, పూణే తోటి పోటీ పడాల్సిన స్థితిలో ఉండాల్సిన వైజాగ్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు సర్వనాశనం చేశాడు. ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ అన్నీ తీసుకొచ్చి దించుతున్నారు. అక్కడ కంపెనీలన్నీ వచ్చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు, విశాఖపట్నంలో ఇంకొక అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఇవన్నీ వచ్చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి. ఇటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను వెళ్తే కోర్టుకి చెప్పాడు, ఉత్తరాంధ్ర డెవలప్ కాలేదండి, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటే, టేబుల్ వేసుకొని కూర్చుంటే డెవలప్ అవుతుందని చెప్పాడు. అంటే రుషికొండ ప్యాలెస్ నువ్వు టేబుల్ వేసుకొని కూర్చున్నా, రుషికొండ ప్యాలెస్ బాత్రూమ్ టబ్లో పడుకున్నా డెవలప్ కాదు. సాఫ్ట్వేర్ కంపెనీలని తేగలిగితే ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలని తెస్తున్నారు. ఉర్సా క్లస్టర్స్ అని ఒక కంపెనీ వస్తూ ఉన్నది. దాని భారీ ఎత్తున ఏఐ టెక్నాలజీని ఉపయోగించే సంస్థ అది. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు అక్కడ కంపెనీ పెడతామంటే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు, గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది, ఇంకా అగ్రిమెంట్ చేసుకోలేదు, ఇంకా జియో కూడా రాలేదు. వాళ్ళకి ఎకరం 50 లక్షల రూపాయలకి ఇచ్చారు. వాళ్ళు ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెడతారు దీనికి అనుబంధంగా, దానికి ఎకరం 1 కోటి రూపాయలు. ఈ జగన్మోహన్ రెడ్డి ఉర్సా క్లస్టర్స్కి 99 పైసలకి ఇచ్చారని చెప్తాడు. ఎకరం 99 పైసలకి ఇచ్చారని చెప్తాడు. ఎక్కడ జియో బయట పెట్టమను, ఎక్కడైనా అటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఉర్సా క్లస్టర్స్ మీద విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇదే ఉర్సా క్లస్టర్స్ తెలంగాణ ప్రభుత్వంతో కూడా అగ్రిమెంట్ అయింది. తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంది. ఏ టెక్నాలజీ కొత్తగా రావాలి, అంత మొత్తం వాస్తవిక డేటాని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ప్లాన్ వేసుకోవాలి. దానికోసం అని చెప్పి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు తెలంగాణలో, ఆయన పేరు కేసీఆర్ అంటారు. ఆయన మొదలుపెట్టాడు ఇప్పుడు ఆ ఉర్సా క్లస్టర్స్కి భూములు ఇచ్చారు, ఉర్సా క్లస్టర్స్కి ఉర్సా క్లస్టర్ కరెక్ట్ కాదు, అది కాదని చెప్పి ఆ కేటీఆర్ వీళ్ళందరూ మొదలుపెట్టారు. వీళ్ళందరికీ ఏంటి అంటే, ఈ ఉర్సా క్లస్టర్స్ వస్తున్నది కంపెనీ, కొత్త కంపెనీ వస్తున్నది. కొత్త కంపెనీ ఏ టెక్నాలజీ ఏమన్నా 10 ఏళ్ళ నుంచి ఉందా, 20 ఏళ్ళ నుంచి ఉందా? అందులో అనుభవం ఉన్న కంపెనీలు ఎక్కడి నుంచి వస్తాయి? వచ్చారు, పెడుతున్నారు. అక్కడ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా చెప్తున్నారు. 2000 మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్తున్నారు. ఇదో ఒక కండిషన్ పెట్టారు, నువ్వు 2000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తా అన్నావు, 1500 మందికి నీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ ఇస్తా అన్నావు. ఇవన్నీ ఇస్తేనే ఇప్పుడు ల్యాండ్ నీకు ఇస్తున్నాం కదా, ఇవన్నీ కూడా నువ్వు ఫుల్ఫిల్ చేస్తేనే నీకు 2 ఏళ్ల తర్వాత నీకు ల్యాండ్ రిజిస్టర్ చేస్తామని చెప్పారు. ఆ విషయం తెలుసా జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డికి పార్టీ కార్యాలయాలు కట్టుకోవటానికి ఎన్ని ఎకరాలు తీసుకున్నాడు రాష్ట్రం మొత్తంలో? ఒక్క ఉత్తరాంధ్రలో అసలు శ్రీకాకుళంలో ఒక ట్రైబల్కి చెందిన ల్యాండ్ని ఆక్యుపై చేశాడు, వెళ్ళగొట్టి పార్టీ ఆఫీస్ కోసం. విజయనగరంలో అంతే 44 ఎకరాలు తీసుకున్నారు. మొత్తం రాష్ట్రం మొత్తంలో 44 ఎకరాల భూమి, ఎకరం 1000 రూపాయలకే, ఎకరం 1000 రూపాయలకి లీజు. అది కూడా అసలు ఇంకోటి ఏంటో తెలుసా, వీళ్ళు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో అండి ఉత్తరాంధ్రలో 2 ఎకరాలు కేటాయించినట్టు గవర్నమెంట్కి పెడతారు. గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చుకుంటారు. అక్కడ వాస్తవంగా ఉండే ల్యాండ్ 12 నుంచి 15 ఎకరాలు ఉంటుంది. అంటే 2 ఎకరాలు జీవో తీసుకుంటారు, మిగిలిందంతా కూడా పార్కింగ్ అని చెప్పి కబ్జా పెట్టాలని ప్లాన్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గవర్నమెంట్ మారింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే 43 ఎకరాలు వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్నది, 10 ఎకరాలు ఒక్కొక్క చోట 10 ఎకరాలు కబ్జా పెట్టేది. అంటే మొత్తం 8,000 ఎకరాలండి. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ల్యాండ్ అలాట్మెంట్. ఇప్పుడు వీళ్ళేమో కూటమి ప్రభుత్వం అంత సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇస్తున్నారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? రైట్.
సార్ చంద్రబాబు గారు మొదటి నుంచి చెప్తున్నారు విశాఖను ఐటీ హబ్గా చేస్తాము అని చెప్పి. అందులో భాగంగానే ఇప్పుడు టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగులే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉండటం కోసం కట్టుకున్న రిషికొండ ప్యాలెస్లో కూడా ఇన్ఫోసిస్ రాబోతోంది, అక్కడ కార్యకలాపాలు నిర్వహించబోతుంది అని చెప్పి అంటున్నారు. మొన్నటి వరకు మనం చూసాము అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అక్కడ కావాలని భూములు కొల్లగొట్టడం కోసం రాజధాని అని చెప్తున్నారని చెప్పి, మళ్ళీ ఇప్పుడు విశాఖలో అభివృద్ధి జరుగుతున్న పాటికి మళ్ళీ విశాఖలో భూములు కొల్లగొడుతున్నారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. అంటే ఎక్కడ అభివృద్ధి జరిగితే అక్కడ కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఇలా ప్రచారం చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే కొల్లగొడుతున్నారంటే పాయింట్ బ్లాంక్లో కాల్చినట్టు 3,200 కోట్ల రూపాయలు విలువైన షేర్లు ఎవరి? కేవీ రావు, కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్, కాకినాడ పోర్టు ఆయన కేసు పెట్టాడు. అందులో కర్త కర్మ క్రియ ఎవరని చెబుతున్నాడు? విజయసాయి రెడ్డి, విక్రాంత్ రెడ్డి. ఈ 10 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు లేకపోతే అధికారులు ఎవరన్నా ఏమన్నా కబ్జాలు చేశారా? పాయింట్ బ్లాంక్లో పెట్టి ఎవరైనా కంపెనీలు లాక్కున్నారా? కొల్లగొడుతున్నారంటే నాకు అర్థం కావటంలా. అది కొల్లగొట్టడం, అది కొల్లగొట్టడం కాదు, గుంజుకోవటం, లాక్కోవటం, బెదిరించటం, తరిమేయటం. ఏది? కియాని తరిమేశారు. 13 ఆక్సిలరీ ఇండస్ట్రీస్ పోయి ఎక్కడ పెట్టుకున్నారు? కర్ణాటకలో పెట్టుకున్నారు. ఎవరు తరిమేసింది? గోరంట్ల మాధవ్. కియా సీఈఓ అని బెదిరించాడు కదా. ఇప్పుడు కేవీ రావు మరి ఏం చేశాడు పాపం? బెదిరిస్తే 3,600 కోట్లు విలువైన షేర్లు వాళ్ళకి రాసి ఇచ్చేశాడు. ప్రాణం ఉంటే చాలు కదా. అంటే వీళ్ళు తుపాకీతో బెదిరించి సోలార్ పవర్ ప్లాంట్లని ట్రాన్స్పోర్ట్ కోసం లేకపోతే క్యాంటీన్ల కోసం ఎంతమంది పారిశ్రామికవేత్తల్ని బెదిరించారు. ఇప్పుడు ఈ 10-11 నెలల్లో అలా ఉన్నాయా? బెదిరింపులు జరుగుతున్నాయా? అంటే ఇందాక మన శారదాపీఠం గురించి చెప్పారు సత్యమూర్తి గారు. ఎవరైనా రాజగురువు జగన్మోహన్ రెడ్డి, స్వరూపానంద స్వామి, స్వరూపానందేంద్ర సరస్వతి, స్వరూపానందేంద్ర సరస్వతి 15 ఎకరాలు ఇచ్చాడు. ఎంత దాని ఖరీదు? 225 కోట్లు. ఎకరం 15 కోట్లు విలువ చేసే భూమి శారదాపీఠానికి జగన్ ఎంతకిచ్చాడు? ఎకరం 1,00,000కి ఇచ్చాడు. అంటే ఇడ్లీ ఎవరికి పెట్టాడు? ఇప్పుడు ఇడ్లీ శారదాపీఠానికి నువ్వు పెడతావా? ఇప్పుడు ఉర్సానా, ఇది అరసానా? ఇప్పుడు అదేంటి? అది 99 పైసలకి ఇచ్చారు అని దుష్ప్రచారం. వాళ్ళు నిజంగా గగ్గోలు పెడుతున్నారు. మేము కొన్నది 50 లక్షలకి, 56.5 ఎకరాలు. మళ్ళీ ఇంకోటి ఎంత అన్నారు? ₹1,00,00,000 రూపాయలు. సత్యమూర్తి గారు ఏదది? 3.5 ఎకరాలు, ఎకరం 1,00,00,000కి కొన్నారు. అంటే ఎకరం ₹1,00,00,000 50 లక్షలకేమో కూటమి ప్రభుత్వం ఇస్తే నువ్వు ఎకరం ఎంతకి ఇచ్చావు? ₹1,00,000కా? ఏం చేస్తారు ఆయన శారదాపీఠం అధిపతి? ఉద్యోగాలు కల్పిస్తారా? ఆ 15 ఎకరాల్లో ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఋషికొండ, ఆ తర్వాత ఆ 15 ఎకరాలని హిందూ మత ప్రచారం కోసం అని చెప్పి తీసుకున్నాడు. శారదాపీఠ సంస్కృత వేద పాఠశాల అవన్నీ పెడతానని చెప్పి తీసుకొని తర్వాత ఈ దొంగ ఏం చేశాడంటే దాన్ని కన్వర్షన్ వేరే విషయాలు, అంటే నేను షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాను, స్టార్ హోటల్గా మార్చుకుంటాను, నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పాడు. మళ్ళా ఇచ్చేశారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు. ఎవరబ్బా సొమ్మని ఇస్తావు? అంటే దేనికి నువ్వు దరఖాస్తు పెట్టుకున్నావు, దేనికి మారుస్తున్నావు? అంతా నీ గుత్తాధిపత్యమేనా? ఇప్పుడు ఇదే అర్సా తెలంగాణలో పెడుతుందమ్మా పెట్టుబడులు. ఏది? డేటా సెంటర్ అక్కడ పెడుతున్నారు. దగ్గర దగ్గర 100 మెగావాట్ల డేటా సెంటర్, 5,000 కోట్ల పెట్టుబడులు. ఎప్పుడు? అసలు ఆ తెలంగాణలో అర్సా పెట్టుబడులు పెడుతుందని వార్త వచ్చింది ఎప్పుడు? జనవరిలో. ఇదే నెల ఏప్రిల్. అంటే ఈ 4 నెలల్లో ఎవరన్నా తెలంగాణలో అర్సా గురించి విమర్శించారా? ఎందుకు విమర్శించలేదు? అది అర్సా పలానా హైదరాబాద్లో ఎక్కడ అపార్ట్మెంట్లో ఉంది అని చెప్పి కోడిగుడ్డు మీద ఈకలు బీకారా? ఈ ఆంధ్రప్రదేశ్కి దరిద్రం ఏంటి తల్లి? ఇప్పుడు అక్కడ తెలంగాణలో 4 నెలల క్రితం ఇదే అర్సా అక్కడ నేను 100 మెగావాట్లతో నేను డేటా సెంటర్ పెడుతున్నా, 5,000 కోట్ల పెట్టుబడులు పెడతా అని చెప్పి వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డితో. అక్కడ ఎవ్వరు మాట్లాడాల, దాని గురించి ఎవరు క్రిటిసైజ్ చేయాల.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో వీళ్ళు ఎంతకి ఎకరం 50 లక్షలకి ఎకరం 1 కోటి రూపాయలకి వాళ్ళు తీసుకుని వాళ్ళు పెట్టుబడులు పెట్టి అక్కడ డేటా సెంటరు తాడ్లూరి జే లేకపోతే అతను ఎవరు సతీష్ అబ్బూరి అరే రకరకాలుగా చిలవలు పలవలుగా దుష్ప్రచారం బురద చల్లటం. అతను ఎవరు అబ్బూరి రామకృష్ణ అంట, అతనేదో ఏదో ఎగ్గొట్టాడంట, ఏదో రకరకాలుగా వార్తలు ఎక్కడెక్కడో 21st సెంచరీ అనేది తీసుకొస్తారు. ఆ కేసునేని నాని నిజంగా అతను మాత్రం మెచ్చుకోవాలి. వాడమ్మ కడుపు మాడ. అసలు అదేంటి, అతను ఆ అబ్బూరి రామకృష్ణే కేసినేని ట్రావెల్స్లో డైరెక్టర్ అంట. 19 ఏళ్ళు నీ ట్రావెల్స్లో డైరెక్టర్గా ఉన్నాడే, అతని గురించి నువ్వు ఇప్పుడు బ్లేమ్ చేస్తున్నావా? అతను దుర్మార్గుడో అవినీతిపరుడో లేకపోతే ఎగ్గొట్టేవాడో ఇట్లా ఏది ఐపీ పెట్టేవాడో మోసగాడో అయితే ట్రావెల్స్ డైరెక్టర్గా 19 ఏళ్ళు ఎందుకు పెట్టుకున్నావు కేసినేని ట్రావెల్స్లో? అంటే కేసినేని నాని దున్నపోతు ఈనింది అంటాడమ్మా, జగన్ ఏమంటాడు? దూడను గట్టి అంటాడా? అంటున్నాడు కదా. అసలు అతను దున్నపోతు ఈనిందని అతను అనడం ఏంటి, ఇతనేమో అసలు ఏం ఆలోచించకుండా గట్టే దూడని అనడం ఏంటి? ఎవరు పిచ్చోళ్ళు? ప్రజలు పిచ్చోళ్ళ? చిన్ని గారు పన్ను నష్టం దావా వేస్తే మళ్ళీ దానిపైన ఇప్పటికి మాట్లాడింది లేదు. ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అంటే ఎలా వీళ్ళు అభివృద్ధికి మోకాలు అడ్డుతున్నారు, ఎలా కుట్రలు చేస్తున్నారు పెట్టుబడులు రాకుండా. అంటే జగన్మోహన్ రెడ్డి పగబట్టాడా, ప్రతీకారం తీర్చుకుంటున్నాడా? ఆంధ్రప్రదేశ్ మీద పగబట్టిన కోడె నాగులాగా మారాడు. కుట్రల మీద కుట్రలు చేస్తున్నాడు తనను ఓడించారన్న అక్కసుతో. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఉత్తరాంధ్ర స్వీప్ చేసింది కూటమి, 34 సీట్లలో 32 గెలిపించేసింది. 2 సీట్లు ఏమో గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇప్పుడు విశాఖపట్నానికి పెట్టుబడులు రాకుండా కుట్రల అర్సాన్ని తరిమేస్తాడా? టీసీఎస్ టాటా గ్రూప్ దాన్ని కూడా బ్లేమ్ చేస్తాడా? అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అక్కడ అర్థమవుతుంది. రేపు ఈ పాటికి నేను అనుకోవటం మైక్రోసాఫ్ట్కిను గూగుల్ క్లౌడ్కి కూడా మెయిల్స్ పంపుంటారు, లెటర్లు రాస్తారు కదా, వాళ్ళకి అలవాటు కదా. ఏది అమరావతిలో పెట్టుబడులు పెట్టొద్దని వరల్డ్ బ్యాంక్ ఎలా అయితే రాశారో, మీరు ఇక్కడికి రాబాకండి, విశాఖపట్నంలో మీ ఎంప్లాయీస్కి భద్రత ఉండదు, మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి ఇక్కడ రక్షణ లేదు. యూట్యూబ్ అకాడమీ వాళ్ళు అమరావతిలో మేము క్యాంపస్ పెడతామంటే పెట్టద్దు, ఇక్కడ ఆడపిల్లలకి భద్రత లేదని రాశారు, లెటర్ రాశారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. ఇక్కడ పెట్టద్దని రాయటమే కాదు, హైదరాబాద్లో పెట్టుకోండి అని చెప్పి, హైదరాబాద్లో పెట్టుకోండి అని చెప్తారు. అది ఒకటి. ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవడం ఒక ఎత్తు అయితే, వచ్చే కంపెనీలన్నీ కూడా మా హయాంలో అంటే వాళ్ళ క్రెడిట్లో వేసుకోవడం కూడా చూడండి. మా హయాంలో చేసుకున్నటువంటి ఎంఓఈలన్నీ ఇప్పుడు గ్రౌండ్ అవుతుంటే, ఇదేదో మేమే తీసుకొచ్చినట్టు ఈ 10 నెలల్లో ఏం అభివృద్ధి జరిగిందని కంపెనీస్ వస్తున్నాయి, ఇవన్నీ మా టైంలో జరిగిన ఎంఓఈస్ అని చెప్పి అలా కూడా ప్రచారం చేసుకుంటున్నారు సార్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే ఇప్పుడు ఒకటేమో కూడా మీద అప్పుడు వాళ్ళ దాంట్లో రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా ఇప్పుడు అమరావతి విషయం వచ్చిందనుకో, మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నిధులు తీసుకెళ్ళి అమరావతిలో కుమ్మరిస్తున్నాడని చెప్తారు. ఉత్తరాంధ్ర విషయం వచ్చిందనుకో, ఉత్తరాంధ్రలో మొత్తం ఈ ల్యాండ్లన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అని చెప్తారు. రాయలసీమకి వెళ్తే రాయలసీమలో అట్టకి చెప్తారు. అంటే వీళ్ళకి ఒక స్టాండ్ లేదు, ఒక రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఐడియా వీళ్ళకి లేదు, వాళ్ళకి రాదు కూడా. ఇక్కడ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏం చేయాలనేది ఒక మాస్టర్ ప్లాన్ వేసుకొని కూటమి ప్రభుత్వం ముందరికెళ్తుంది. దానికి అదృష్టం ఏంటి అంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా అసలు చంద్రబాబు నాయుడు ఏం అడిగితే అది చేస్తూ ఉన్నారు. ఏం అడిగితే అది గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అంటే తీసుకోండి అని చెప్పారు. మీకు ఒకటి కాదు, ఎన్టీపీసీ 1,50,000 కోట్లమ్మా మన మోడీ శంకుస్థాపన చేశాడు. అటువంటి పెద్ద పెద్ద ఇవి తీసుకొచ్చి అక్కడది ఉత్తరాంధ్ర మొత్తం మీకు ఆ స్వరూపం మొత్తం మార్చటానికి కూటమి ప్రభుత్వం విపరీతమైన ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు తీసుకొచ్చి అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరన్నా పెట్టించగలుగుతారా? అటువంటి విషయాలు ఆలోచించాలి కదా. అటువంటివి ఏవి ఆలోచించకుండా బురద చల్లటం ఒక్కటే జీవితాశయం అన్నట్టు పెట్టుకుంటున్నారు. అందుకనే వీళ్ళని ప్రజలు తిరస్కరించారు. మామూలుగా తిరస్కరించటం కాదు, చిచిచి అవతలికి పో అని వెళ్ళగొట్టారు. అది ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి.
అర్థం చేసుకునే అతనికైతే ఆ మానసిక స్థితిలో అతను లేడు. ఎందుకు అంటే వాళ్ళ మేనత్తకి ల్యాండ్లు ఇచ్చుకోవటం, లేదు విశాఖ శారదాపీఠానికి ల్యాండ్లు ఇచ్చుకోవటం, ఆ పనులు పార్టీ ఆఫీసులు పెట్టి కబ్జాలు పెట్టుకోవటం, ఇటువంటి పనులలో ఉండే జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఏం తెలుస్తుంది? అమరావతిలో రాజధాని కడతానంటే ఏం అర్థమవుతుంది? పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు క్రైస్తవుల ఓట్లు ఎంచుద్దనేమో మేనత్తకి, హిందువుల ఓట్లు వేపిస్తాడనేమో ఈ స్వరూపానందేంద్ర సరస్వతికి. అంటే ఓట్లు ఎంచడం కోసమే అది భూములు. వీళ్ళంతా దళారులు. అంతా ఓట్ల రాజకీయం తప్ప జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి రాజకీయం చేయడు. ఎక్కడ చేయడు. నీకు పోలవరం 200 మీటర్లు డయాఫ్రమ్ వాళ్ళు కంప్లీట్ అయిపోయింది అంటే చాలామందికి సంతోషం వేస్తుంది. అరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బొక్కలు పెట్టిన డయాఫ్రమ్ వాళ్ళని మళ్ళీ కట్టేశాడు చంద్రబాబు నాయుడు అని అందరూ సంతోషపడుతుంటే జగన్మోహన్ రెడ్డికి కట్టలు తెంచుకునే దుఃఖం వచ్చేస్తున్నది. పోలవరం వల్ల నీకు విశాఖపట్నానికి నీళ్ళు వస్తాయి, పారిశ్రామిక అవసరాలకు. దానిలో అదొక పెద్ద ఎయిమ్, అదే ఒక పెద్ద లక్ష్యం. పోలవరం కనుక ఇవాళ గేమ్ చేంజర్. అటువంటిది ఆ ప్రాజెక్టు పూర్తి అయితే ఏడుపు, విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీలు వస్తే ఏడుపు, రాయలసీమలో పరిశ్రమలు వస్తే ఏడుపు. ఓవరాల్గా ఏడుపులో మునిగి తేలుతున్నారు ఈ వైసీపీ నాయకులు. అంటే ఉర్సాకు భూములు వస్తే ఏడుపు, టీసీఎస్కి భూములు ఇస్తే అది కూడా ఏడుపే. అరే అమెజాన్ వస్తోంది, గూగుల్ వస్తోంది, మైక్రోసాఫ్ట్ వస్తోంది, విశాఖ ఇవాళ బాగుపడుతుందంటే ఏడుపు. అంటే ఏడుపు కొట్టు పార్టీయా? ఏమి ఏడుపు రా? భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం డెడ్ లైన్ పెట్టి కట్టిస్తున్నాడు. ఏడుపు. మేముంటే ఆక్యుపై చేసుకునే వాళ్ళం కదా. అందుకని వీళ్ళందరూ ఈ ఏడుపులో మునిగి తేలుతుండగానే రాష్ట్రం మొత్తం అభివృద్ధి వైపు వెళ్తూ ఉన్నది. 3 ప్రాంతాలు, 3 రీజియన్స్, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, 3 ప్రాంతాల్లో సమగ్రంగా అభివృద్ధి సాగుతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి పెద్దగా బాధపడాల్సింది ఏమీ లేదు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజలు సంతోషపడితే జగన్ బాధపడతాడు. అదొకటి ఉంది, ఆ క్లాజ్ ఒకటి ఉంది.